టు ఇట్స్ నేను మీ దాక్షాయిని. ముందుగా ఇట్స్ ప్రేక్షకులందరికీ కూడా బోనాలు శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్రశాస్త్ర ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్రీ వేణుమాధవ శాస్త్రి గారు. గురువు గారితో మాట్లాడి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఆలయ చరిత్ర ఏంటి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభం. చెప్పమ్మా. గురుగారు, ఈ ఆలయంలోకి రాగానే అసలు మనసుకు ఎంత ఆహ్లాదంగా అనిపించిందో, అద్భుతంగా ఉంది. ఇక్కడ భక్తుల భక్తి శ్రద్ధలు చూస్తుంటే కూడా ఎంత నమ్మకమో కదా అసలు అమ్మవారి పట్ల. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి, విశిష్టత గురించి మీ మాటల్లో మాకు తెలియజేస్తారా? శివామనన్యాం విధకృహావాం కాళీం కళామాలినీం విశ్వవంద్యాం కపాల కట్వాంగదరాం భృగుండమాలా విభూషాం దీకి చర్మకరాధీనాం శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజిహ్వాన్ దిగంబరాం ఏకం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసిని శ్రీ మహాకాళ్యంగార్యే నమః. జగన్మాత ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఉన్నటువంటి విశిష్టతే ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం. తెల్లవారుజామున 6 గంటలకి పూజలతో మంగళహారతులతో కన్నుల కండువగా దేదీప్యమానంగా దివ్య మంగళ స్వరూపిణి అయినటువంటి ఈ జగన్మాత అమ్మవారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి విశిష్టతే ఇది. ఇక్కడ ఈ అమ్మవారు ఏ విధంగా ప్రతిష్ఠింపబడడం, ఈ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే 1813వ సంవత్సరంలో ఈ ఆలయం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా గౌలీగేలర్లు, ఈ గౌలీగేలర్లకు సంబంధించినటువంటి కుటుంబాలతో ఉన్నటువంటి విశేషంలో ఇక్కడ ఎప్పుడైనా మసూచి, కలరా ఇటువంటి వ్యాధులు ప్రగలిన సమయంలో వేల మంది, వందల మంది చచ్చిపోతుండేవాళ్ళు. ఆనాడు ఈ యొక్క మందులకి సంబంధించినటువంటి మెడికేషన్ కానీ అటువంటి ఒక ప్రాధాన్యత కానీ లేనటువంటి సమయం కాబట్టి ఈ ప్రాంతంలో అన్ని కులాల వాళ్ళు కలిసినటువంటి ఈ స్థానంలో వీళ్ళందరికీ గొప్ప దిక్కు ఎవరు అంటే ఒక మనుష్య జన్మతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తీర్చలేనటువంటి ఈ కార్యాన్ని ఎవరు తీరుస్తారు అని ఒక తీర్మానం చేసుకుని, అమ్మ తప్ప దీన్ని ఎవరు ఈ విపత్తుని తీసేయలేరు అనేటువంటి భావనతో అమ్మవారిని, ఉజ్జయినిలో ఉన్నటువంటి అమ్మవారిని సురుటి అక్కయ్య గారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వేడుకున్న దానికి సమంజసంగా అమ్మవారు వాళ్ళందరినీ కాపాడి ఈ వ్యాధులేవి వాళ్ళని సోకకుండా, వాటి బారిన పడకుండా కాపాడడం వల్ల ఈ జగన్మాత అయినటువంటి మహాకాళి అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపచేసినటువంటి ఈ జగన్మాతకి ఆనాడు అందరూ సమంజసంగా చక్కగా సమానత్వంతో పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఆషాఢ మాసంలో ఎప్పుడైతే ఎండలు తగ్గి ఈ వర్ష ఋతువులో, గ్రీష్మం వెళ్ళిపోతూ వర్ష ఋతువులో ఈ వానలు పడే వేళలో ఈ వ్యాధులన్నీ కురగలి దినాన్ని హింసగెడుతుంటాయో అటువంటి సమయంలో అమ్మవారి యొక్క అండ అవసరం కాబట్టి ఈ అమ్మవారికి ఈ ప్రాంతంలో కొలుకులు చెయ్యాలి అంటే ఆషాఢ మాసమే విశేషమైనటువంటి మాసం అని తలంచి ఆడబిడ్డగా భావిస్తూ, ప్రధాన దేవతగా భావిస్తూ ఈ అమ్మవారికి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి ఆదివారం నాడు ఘట స్వరూపంలో జగన్మాతని తీసుకొచ్చి చక్కగా కొలుకు చేస్తూ యావత్ గ్రామం అంతా, ఆ రోజుల్లో గ్రామాలే కాబట్టి ఈరోజు సిటీలోకి మారింది, గ్రామం అంతా కూడా అమ్మవారు సంచారం చేయించేవాళ్ళు. రాజ లాంఛనాలతో
మేడ తాళాలతో ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మాత అయినటువంటి మహాకాళి అమ్మవారు వృద్ధులని, చాతకాని వారిని, ఇంకా విశేషంగా రోగగ్రస్తులని అందరినీ కూడా ఎంతో ఆదరణతో ఆదరించి స్వస్థత కలిగేట్టుగా అందరినీ దీవించి ధనధాన్య విశేషమైనటువంటి ఆశీర్వాదంతో అందరినీ ఆశీర్వదించి అమ్మవారు ఈ 15 రోజులు కూడా సంచారం చేసి మళ్ళీ దేవాలయానికి వస్తూ ఉంటుంది. ఈ విధంగా 15 రోజులు గడిచిన తర్వాత 15వ రోజు తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారికి దేవాలయ ఈ ద్వారాలు తెరవడం, తెరిచిన సమయంలో దివ్య మంగళహారతి అలంకార పూరిత అయినటువంటి మహాకాళికి ఇచ్చేటువంటి మొదటి హారతికి నగర పెద్దలందరూ అమ్మవారి ద్వారం ముందర నిల్చుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ రోజున అంటే 3వ ఆదివారం రోజున కన్నుల కండువగా ముత్తైదువులందరూ తలస్నానం చేసి తల మీద బోనాలను పెట్టుకొని ఆ బోనాలలో తీకి వంటని సమర్పించి ఆ దానిపైన గండదీపం పెట్టి వేపాకులు పెట్టి ఆ బోనాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ప్రతి ఇంటి నుంచి కూడా బోనాలు, బొడిగియ్యాలు, చీరసారులు, మంగళకరమైనటువంటి వస్తువులన్నీ ఒక ఆడపిల్లకి ఏ విధంగా సమర్పిస్తారో ఆ విధంగా సమర్పించి అమ్మవారి యొక్క ఈ ఆశీర్వాదానికి పాత్రలు అవుతూ ఉంటారు. సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం సాయంత్రం పలహారపు గళ్ళు అని, ఈ పలహారపు గళ్ళలో అమ్మవారికి కక్కు బెల్లాలు, పిండి వంటలు ఇవన్నీ పూర్వకాలం అంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగక ముందు ఎడ్లగొండ్లకి వేకాకులతో, రంగురంగుల కాగితాలతో, వేక మండలతో అలంకారం చేసి దాన్ని తీసుకొచ్చి ఎడ్లగొండలి అమ్మవారి యొక్క ఆలయం చుట్టూ తిక్కి కోతరాజుల విన్యాసంతో అమ్మవారి ముందర మేడతాళాలతో ఆడి పాడి ఆనందంగా అమ్మవారిని కొలిచి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి అమ్మవారికి 1000 కళ్ళ కుండ అనేటువంటి ఒక చిన్న క్రియ జరుగుతుంది. ఇక్కడ ఈ 1000 కళ్ళ కుండ మర్నాడు ప్రొద్దున జరిగేటువంటి గాగు కార్యక్రమంలో పోతురాజులకి ఇచ్చేటువంటి ఒక పానీయం. ఆ పానీయం ఏమిటో మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆ పానీయాన్ని భద్రపరిచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 1000 కళ్ళ కుండ తెచ్చిన తరువాత కచ్చికుండ కుమ్మరి వారింటి నుంచి తేవడం జరుగుతుంది. ఈ కచ్చికుండలో విశేషం ఏమిటి? జోగిని ఈ కచ్చికుండ పైన నిలుచుని ఆ భవిష్యవాణిని తెలియజేయడం కోసం భద్రపరుస్తారు. మర్నాడు తెల్లవారుజామున 8-9 గంటల మధ్యలో భవిష్యవాణి జరిగేటువంటి క్రియలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆ సమయంలో ఇదివరకు రోజుల్లో అయితే సరిగ్గా 8 గంటల ఆ సమయంలో చక్కటి చిరుజల్లు కురుస్తూ ఉండేది వాన. ఆ రోజున మీడియా వాళ్ళు కానీ ఈ విధమైనటువంటి సౌకర్యం కానీ లేనట్టు వాళ్ళకి గుర్తు ఏమిటి అంటే, ఇక్కడ ఉన్న ఇళ్ళ వాళ్ళందరికీ తెలిసినటువంటి లక్షణం ఏంటంటే, అహో వాన కొడుతోంది, ఈ వాన కొడుతోంది అంటే మహాకాళి దేవస్థానంలో రంగం కార్యక్రమం మొదలైందన్నమాట అని తెలుసుకునేవాళ్ళు. ఇది సత్యంగా మేమందరం కళ్ళతో చూసినటువంటి ఒక చక్కటి క్రియ ఈనాటికి ఇంచుమించుగా జరుగుతూనే ఉంది. అది అయితే ఈ మర్నాడు జరిగేటువంటి రంగం అనేటువంటి కార్యక్రమం పొద్దున 8 గంటలకు మొదలయ్యి భవిష్యవాణిని తెలియచేసినటువంటి జోగిని వెళ్ళిపోయిన తర్వాత గావు పట్టడం జరుగుతుంది. ఈ గావులో కోతరాజు వచ్చి, పూర్వకాలం దున్నకోతుల్ని కోసేవాళ్ళు, నోటితో కొరికి చంపేసేవాడు, ఆ గలిని అమ్మవారికి సమర్పించేవాడు. ఆ విధమైనటువంటి ఈ గలుల కార్యక్రమాన్ని ఈ దేవాలయంలో తీసేయడం జరిగింది. అక్కడి నుంచి ఈ సొరకాయలు,
గుమ్మడికాయలు ఇవి కొట్టి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇది అయిన తరువాత అమ్మవారు గజారూఢయై ఈ ఘటస్వరూపంలో ఉన్నటువంటి జగన్మాత అత్తవారింటికి వెళ్ళిపోతుంది అని ఇక్కడ జరిగేటువంటి ఈ లష్కరు గోనాల పండగలో మొట్టమొదటిగా మొదలైనటువంటి ఈ లష్కరు గోనాల యొక్క విశిష్టత ఇంచుమించుగా అక్కడితో ముగుస్తుంది. సాయంత్రం 8-9 గంటల వరకు ఆలయం తెరిచి ఉండేది. జనసందోహం పెరిగినందువల్ల ఇప్పుడు 36 గంటలుగా ఇంచుమించు తెరిచినటువంటి దేవాలయం రాత్రి 12 గంటలకి మూసివేయడం జరుగుతుంది. ఈ లష్కరు గోనాల పండగలో ఇంత చక్కటి విశేషం మొట్టమొదటిగా మొదలైనటువంటిది ఈ భాగ్యనగరంలో ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క ఆలయంలో ఇక్కడ మొదలైనదే. దీని నుంచి జనం పెరగడం వల్ల ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టంగా పెంచుకున్నటువంటి క్రియ. కానీ మొట్టమొదటి లష్కర్ గోనాల పండగ మాత్రం ఇక్కడే మొదలైంది. గురుగారు అసలు ఎంత పెద్ద చరిత్ర కదా, మీరంతా మాకు చిన్నగా చెప్తేనే ఇంతలా తెలుసుకోవాలి అని అనిపించింది. అంటే ఇంకా వివరంగా వెళ్తే అసలు ఇంకా ఎంత గొప్ప చరిత్ర చాలా ఉంటుందమ్మా. ఇది ఒక అద్భుతమైనటువంటి వైదిక క్రియలతో సమానంగా సాగర తంత్ర విధానంలో జరిగేటువంటి విధానం ఈ మహాకాళి దేవస్థానంలో మాత్రమే ఉంది. తదుపరి స్కాటర్ అయి అన్ని ప్రాంతాలకి వెళ్ళిందే తప్ప ఇక్కడే మొదలైనటువంటి శాక్త ప్రధానమైనటువంటి వైదిక విధానంలో కూడా కలుగుతూ చేసేటువంటి ఈ యొక్క క్రియ ఈ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో. గురువు గారు, ఇప్పుడు మిగిలిన ఆలయాలతో చూసుకున్నట్లయితే మన ఈ గుడిలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఎటువంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి? ఎప్పుడైతే మనకి స్వతంత్రం వచ్చి చెన్నారెడ్డి గారి కాలంలో ఆలయాన్ని పునరుద్ధరణ చేసి రాతి కట్టడంలో ఆనాడు ఉన్నటువంటి పెద్దలు ఓరుగంటి శంకరయ్య గారు, వారి శిష్యులు, అదేవిధంగా చిగురుగాటి విశ్వనాథం గారి తండ్రి, అంతకుముందు మా తాతగారు రంగావజ్జుల జయకృష్ణయ్య గారు, వారు అడ్వైజర్గా ఉండేవారు ఈ దేవాలయానికి. శాక్త సంఘం ఉండేది, 70-80 మంది బ్రాహ్మలు. అమ్మవారి యొక్క విశిష్టత తెలిసి ఇక్కడ పారాయణలు, మంత్ర శాస్త్ర విధానానికి అనువైనటువంటి క్రియలు ఇవన్నీ కూడా ఇక్కడ అద్భుతంగా జరుగుతూ ఉండే ఇంతటి శాక్తేయమైనటువంటి మంత్రశాస్త్రానికి గొప్ప అయినటువంటి ఆలయం మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయమే ఇది. రాతి కట్టడం కట్టిన తర్వాత 1980 సంవత్సరంలో శ్రీ 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 జగద్గురువులు పుష్పగిరి శంకరాచార్యుల వారు విజయానృసింహ భారతీ స్వామి వారి పర్యవేక్షణలో ఎండోమెంట్స్ వారి సౌజన్యంతో అత్యద్భుతంగా అమ్మవారి ఆలయం ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఇక్కడ చాలా గొప్ప విశేషం ఏంటంటే, ఆనాడు వైదికంగా ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మలు అమ్మవారి అడుగు భాగంలో ఉండేటువంటి యంత్రం ఏదైతే ఉందో దాన్ని తీసేసి వైదిక విధానంలో యంత్రాన్ని పెట్టాలి అని చాలా ప్రయత్నం చేశారు. జగద్గురువులు ఆ యంత్రాన్ని నా చేతికి ఇచ్చి ముందు దాన్ని బాగు చేయమన్నారు. ఆనాడు కాకం వాళ్ళు ఏ విధంగా పెట్టారో అదంతా మూసుకుపోయి కనపడకుండా ఉంటే దాన్నంతా శుభ్రం చేసి చూస్తే అది పూర్తిగా కూడా గామాచార సంపన్నమైనటువంటి యంత్రము. ఆ యంత్రానికి శాక్త విధానంగా చేయాల్సినటువంటి పూజలే ఉండడం వల్ల జగద్గురువుల అనుజ్ఞతో ఆదేశానుసారం ఆనాడు బిజుగండ్ల సూర్యనారాయణ సిద్ధాంతి గారు ఎండోమెంట్స్కి అడ్వైజర్గా ఉన్నందువల్ల ఆ విధంగానే జరగాలి ఈ ప్రతిష్ట అనేటువంటి ఆకాంక్షతో అందరూ కూడా మాట్లాడుకుని ఆ యంత్రాన్ని జగద్గురువుల సహస్తంతో ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆనాటి నుంచి కూడా శంకరయ్య గారు కానీ, విశ్వనాథం గారు కానీ, సుబ్బయ్య గారు కానీ
మహామహులైనటువంటి వాళ్ళు వెంకట్రామయ్య గారు ఉండేవారు. ఆయన కూడా చక్కటి అనుష్ఠానకరుడు. ఆయన కూడా ఈ ఆలయంలో అమ్మవారి విశిష్టత తెలిసి అమ్మవారికి శాక్త విధానంలోనే అత్యద్భుతంగా పూజలు జరుగుతూ ఉండేవి. ఇక్కడ ఒక చక్కటి విశేషం ఏంటంటే ఈనాడు ఉన్నటువంటి మూలమూర్తికి వెనకాల త్రికోణాకారంలో ఒక గూడులాగా ఉంటుంది. ఆ గూడి విశేషం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. ఎందుకు అంటే మహాకాళి శిరస్సుకైనా దీపం పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ ఏ శాక్త విధానంలో పూజలు జరుగుతాయో వాళ్ళకి మాత్రమే ఆ దీపం విశిష్టత, ఆ చేయాల్సినటువంటి పూజా పద్ధతి తెలుస్తుంది. అందరికీ తెలియనటువంటి విషయం ఇది. అంటే అంత శక్తి కలిగినటువంటి దేవతయే ఈ మహాకాళి అమ్మవారు. అందువల్ల ఆ 1980వ సంవత్సరంలో జరిగిన పూజానంతరం అమ్మవారి యొక్క విశిష్టత విపరీతంగా పెరిగిపోయి దినదిన కృగర్థమానమై ఈరోజు జాతర కార్యక్రమంలో ఇంచుమించుగా 60 లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అంటే ఆ ప్రాధాన్యత ఏమిటి అంటే శాక్త విధానంలో అమ్మవారికి జరిగినటువంటి పూజల యొక్క ప్రభావం భక్తులు అందరికైనా కొరసరిల్లి అందరూ కూడా ఈ ప్రాంతంలోని వారందరూ ఇంచుమించుగా తెలంగాణ, సికింద్రాబాదు, హైదరాబాదులోని ప్రజలందరికైనా చక్కటి ఆశీర్వాద గాలం ఉన్నందువల్ల అందరూ ఈ ప్రాంతంలో ఇంకొక విశిష్టత ఉంది. ఇది వ్యాపారం జరగడానికి గల కారణం ఏమిటి అంటే అమ్మవారు అందరినీ ఆశీర్వదించింది. నా దగ్గరికి వచ్చి నన్ను ఆశ్రయించి ఈ ప్రాంతంలో ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళందరినీ చల్లగా నేను కాపాడుతాను అని అమ్మవారు ఆశీర్వదించిన దానికి అనుగుణంగానే ఈ వీధుల్లో ఉన్నటువంటి వ్యాపారులందరూ తెల్లవారుజామున ఆ తాళాలని తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం పెట్టి తాళాలు తీసుకెళ్తూ ఉంటారు. అట్లాగే వాళ్ళ వ్యాపార స్థలాలు మూసుకొని వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఆలయంలోకి వచ్చి తాళాలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆనందంగా వెళుతూ ఉంటారు. ఇక్కడ జరిగేటువంటి గొప్ప విశేషం. గురుగారు, ఇంతకు మీరు బోనం గురించి అన్నారు కదా, నాకు చిన్న సందేహం. ఒకప్పుడు బోనాలు అంటే మట్టి కుండల్లో చేసుకొని అలా తల మీద పెట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు చూస్తే బంగారు బోనం అని, వెండి బోనం అని, ఇంట్లో గృహిణులు కూడా స్టీల్ బిందెలలో బోనాలు మోయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఈ విధంగా అసలు చేయొచ్చా? అసలు బోనాలు అంటే ఏంటి? ఏ విధంగా బోనాలు పెడితే అమ్మవారి అనుగ్రహం మన పట్ల ఉంటుంది? 2 సంవత్సరాల కిందట ఇదే ప్రశ్నని నేను రంగం కార్యక్రమంలో అమ్మవారు ఆవహించినటువంటి ఆ జగన్మాతని, అమ్మ ఈ తారతమ్యాలతో మట్టి కుండ ప్రాశస్త్యమా, రాగి గింజ ప్రాశస్త్యమా, ఇత్తడి, వెండి, లేకపోతే బంగారు ప్రాశస్త్యమా? అయితే ఈ వ్యత్యాసం వల్ల జనంలో మానసికమైనటువంటి గాథ కలిగి కొంతమంది గాథ కడుతున్నారు. ఒక అమ్మ ఆవిడ స్థితిని అనుసరించి బంగారు గోనం తేవడం, అదే సమయంలో ఇంకొక స్త్రీ ముత్తైదువు మట్టి కుండలో తేవడం. ఈ తారతమ్యం వల్ల చిన్న పెద్ద అనేటువంటి ఒక గాథతో కాస్త అది చెక్కుకోలేనటువంటి గాథను అనుభవిస్తున్నారు. నీ యొక్క సమంజసమైనటువంటి సమాధానాన్ని తెలియజేయి తల్లి అంటే ఆ రోజున ఆవహించినటువంటి జగన్మాత చక్కటి మాట ఏం చెప్పింది అంటే, ఎవరి స్థితిగతులను అనుసరించి వారు తెచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ నా ముందర గర్వం చూపించకుండా అందరూ సమానంగా ఆ కాయసాన్ని, గోనంలో ఉన్నటువంటి కాయసాన్ని సమర్పించి నాకు శాఖలని సమర్పిస్తే నేను అందరినీ కూడా చల్లగా ఆశీర్వదిస్తాను. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి విశేషం ఏమిటి అంటే, పూర్వకాలం మట్టి గుండకి ఉన్నటువంటి మృణ్మయ పాత్రలో ఈ పూజా విధానాల్లో చేసేటువంటి
కలశాలు కానీ దేవతా సంబంధమైనటువంటి ఈ నైవేద్యాలు సమర్పించడం కానీ చేస్తే కొత్త కుండ అయినప్పుడు దానికి దోషం ఉండదు. కాబట్టి కుమ్మరి ఇంటి నుంచి తెచ్చుకొని దానిలో తలస్నానం చేసి పాయసం వండి ఆ పాయసానికి ఆ మట్టి కుండకి చక్కగా పసుపు కుంకుమలతో అలంకారం చేసి దానిపైన వేపమండలు పెట్టి తదనంతరం దానిపైన ఇంట్లో పిల్లా కాకలు కసుగిడ్డలు ఉంటారు కాబట్టి ఆ పిల్లలందరూ చల్లగా ఉండాలి అని అంటే అమ్మవారికి శాఖను సమర్పించుకోవడం చాలా గొప్ప విశేషం. అయితే దీనిలో 2 రకాలైనటువంటి విశిష్టత ఉంది. మామూలుగా చక్కటి నీళ్లు గాలిలోంచి తీసుకుని దానిలో కసుపు కుంకుమ వేసి మజ్జిగ వేసి వేపమండలు పెట్టి దానిపైన గండదీపం పెట్టి దీన్ని పవిత్రంగా ఏ కాళ్ళు చేతులు ఇతరమైనటువంటి వస్త్రాలు తాకకుండా శిరస్సు పైన పెట్టుకోవడం అనేది మనం తెలంగాణ ప్రాంతీయులందరూ కూడా అలవాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప విధానం. దాన్నే గోనము అంటారు. గోనము అనేటువంటి పదానికి ప్రకృతి వికృతుల్లో గోనమే భోజనమే గోనంగా మారి ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ భాషలో భోజనాన్ని అమ్మవారికి సమర్పించేటువంటి తీపి వస్తువుని గోనంగా మారింది. కాకపోతే దీనిలో ఏవి వేరైనటువంటి అర్థము కానీ ఒక ప్రత్యేకత కానీ ఏవి లేవు. అయితే ఈ గోనాన్ని తీసుకొచ్చేటప్పుడు మాత్రం చాలా పవిత్రంగా తలస్నానం చేసి పట్టు చీర కట్టుకుని పసుపు కుంకుమలు ధరించి ఈ తలస్నానం చేసినటువంటి శిరస్సుకైన ఒక చుట్ట కట్టి ఆ చుట్టకైన ఈ గోనాన్ని కట్టి తీసుకొచ్చి అమ్మవారికి చాలా ప్రేమగా ఆడగిడ్డకి ఇంటికి వస్తే ఏ విధంగా అయితే మనం మిఠాయిలు ఇతరమైనటువంటి వస్తువులు పెట్టి ఆనందపడతామో ఆ వచ్చినటువంటి ఆడగిడ్డ కూడా ఆ తీపి వస్తువులు తిని ఇంకా చాలు అనేటువంటి భావనతో సంతోషపడుతుందో ఆ విధంగా ఆలోచించి జగన్మాతని ఆడబిడ్డగా భావన చేసేటువంటి గొప్ప క్రియ ఈ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉన్నటువంటి లష్కర్ గోనాల పండుగ గోనాలు. అసలు గురుగారు ఇంత చక్కగా చెప్తున్నారు. అసలు చక్కగా బోనాలకి ఎంత చరిత్ర. అసలు అమ్మవారికి మనం భోజనం పెట్టడమే దాన్నే మనం బోనము అని చెప్పేసి అంటున్నాము అని చెప్పి ఎంతో ప్రేమగా అందరూ కూడా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు కదా. గురుగారు ఒక చిన్న సందేహం, ఈ మహంకాళి అమ్మవారికి నైవేద్యంగా మనం సమర్పించే బోనం ఏదైతే ఉందో ఆ బోనంలో ఉన్న పదార్థాల యొక్క ఆధ్యాత్మిక తాత్పర్యం ఏంటి? వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక తాత్పర్యం ఏంటి మీ మాటల్లో చెప్తారా? మనం సాధారణంగా వైదిక విధానంలో పూజ చేశాము అంటే షోడశోపచార పూజ అనేటువంటి ఒక క్రియతో దేవతకి పూజ చేస్తాం. ఆ దేవతకి పూజ చేసిన విధానంలో ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయో కార్యం సమర్పయామి, హస్తయోరర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి అని చెప్తాం. ఇక్కడ వరకు చెప్తున్నది ఎందుకు అంటే దేవతని ఆవాహన చేసిన తర్వాత పాద్యం ఇస్తాం, అంటే కాళ్ళు కడిగే నీళ్లు ఇస్తాం, కాళ్ళు కడుగుతాం. అలాగే శుభ్రంగా ఉండడం కోసం చేతులు కడుగుతాం. అక్కడ ఆచమనం ఇస్తాం. ఇంటికి ఎవరన్నా వస్తే ఏం చేస్తాం? అయ్యో ఎండను కడిగి వచ్చినట్టున్నారు, దాహాన్ని తీర్చుకోవడం కోసం ఈ మజ్జిగ తాగండి, లేకపోతే ఈ మంచినీళ్ళు తాగండి అని ఇస్తాం. ఇది అయిన తర్వాత వాళ్ళు భోజనానికి వచ్చినట్టయితే పూర్వకాలం స్నానం చేయండి భోజనం చేతురు కానీ అంటాం. స్నానం చేయిస్తాం దేవతకి. స్నానం చేయించిన అనంతరం అలంకారం చేస్తాం, వస్త్రం సమర్పిస్తాం, యజ్ఞోపవీతం సమర్పిస్తాం, గంధం సమర్పిస్తాం, పసుపు కుంకుమలు సమర్పించి అలంకారం చేసి ఆ దేవతకి పూజ అయిన తర్వాత దీప నైవేద్యాలు ధూపం ఇచ్చి చక్కటి సువాసన భరితమైనటువంటి వస్తువులతో మంగళప్రదంగా ఉండాలి అని ధూపం వేస్తాం. తర్వాత దేవతని ఆరాధించడం కోసం దీపం చూపిస్తాం. అప్పుడు నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టడం అనేది ఎంత
చక్కటి విశేషం అంటే మనం ఏ విధంగా ఆహారాన్ని స్వీకరిస్తున్నామో అంతే చక్కటి విధానంగా చక్కటి అరిటాకులో ఉన్నవాళ్ళు ఉన్న విధానంగా అరిటాకులో అన్ని వస్తువులని వడ్డించి ఆ దేవతకి కడుపు నిండా భోజనం చేయమని ఆహారాన్ని సమర్పిస్తాం. ఏ విధంగా మనం ఏ విధంగా మనుష్య స్వరూపంలో ఉండి స్వీకరిస్తున్నామో దేవత తీసుకుంటుంది తీసుకోదా అనేది చాలా చిన్న విషయం, అది తక్కువ విషయం. దేవతకి నైవేద్యం పెట్టినటువంటి ఆహారాన్ని మీరు స్వీకరించి చూడండి. ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత కలిగినటువంటి మధురమైనటువంటి రీతిలో ఈ ప్రసాదం కమ్మదనాన్ని ఉంటుంది. అదే మామూలుగా పక్కన ఏదో వండినటువంటి పదార్థాలను తీసుకుంటే దానిలో ఉండేటువంటి ఆ రుచికరమైన ఇది వేరుగా ఉంటుంది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే దేవతకి సమర్పించినటువంటి ఈ ప్రసాదాన్ని కానీ స్వీకరిస్తే దానివల్ల ఆది వ్యాధులు కానీ లేక ఇతరములైనటువంటి దోషాలు కానీ అన్నీ పోయి శరీరానికి స్వస్థత కలగడం అనేది చాలా గొప్ప విశేషం కలుగుతూనే ఉంటుంది. ఇది హైందవ సాంప్రదాయంలో నైవేద్య సమర్పణ విషయంలో చాలా గొప్ప ఒక ప్రక్రియ. అది అయిన తర్వాత దేవత భోజనం చేసి సంతోషించిన తర్వాత చక్కటి తాంబూలాన్ని ఏ విధంగా ఇలాచి లవంగ కొత్త కర్పూరం ఈ ఒక్క పచ్చి ఆకు దానికి సున్నం రాసి దానికి ఈ చక్కటి ఈ సుగంధ ద్రవ్యాలతో కలిపి అమ్మవారికి సమర్పిస్తాం. తాంబూల పూరితముఖి లలితా సహస్రనామంలో చెప్పినట్టుగా తాంబూల పూరితముఖి ఆవిడ ఆ తాంబూలాన్ని వేసుకున్న తర్వాత మంగళకృతమైనటువంటి మంగళ స్వరూపినికి మంగళకరమైనటువంటి దివ్య మంగళహారతినిచ్చి మాకు ఆనందాన్ని కలుగజేయమని ఆవిడలో ఉన్నటువంటి చైతన్యం మన మీద ప్రసరిల్లాలి అనేటువంటి భావనతో ఆ హారతిని కళ్ళకు అద్దుకుని సమర్పించుకుని ఇక్కడితో పూజా విధానం ముగించి అమ్మవారికి మంత్రపుష్పాది కార్యక్రమాలు చేసిన తర్వాత పూజా విధానాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తాం. దానిలో కూడా సార్థమే మళ్ళా ఆ పూజా విధానాన్ని సమర్పించడం వల్ల అమ్మవారు సంతోషించి దివ్యానుగ్రహాన్ని కలుగజేస్తుంది అనేటువంటి భావన. అయితే వైదిక విధానంలో వేదం తెలిసిన వాళ్ళు లేక పూజా విధానం తెలిసిన వాళ్ళు చేసేటువంటి క్రియ. అదే శాబర విధానానికి వచ్చి కామరులైనటువంటి జనాలు ఏ విధంగా చేసుకుంటారు అంటే ఆ గోళాన్ని అమ్మకి సమర్పించి ఆవిడ తిన్నది ఆవిడ తిని మనని సంతోషంగా ఆశీర్వదించింది అనేటువంటి భావనతో మిగిలినటువంటి ఆ ప్రసాదాన్ని అమ్మవారి యొక్క ప్రసాదంగా అందరూ స్వీకరించడం జరుగుతుంది. గురువు గారు, మీరు ఇందాక చెప్తున్నప్పుడు ఒక మాట భవిష్యవాణి అని కూడా అన్నారు కదా. 2026లో అసలు భవిష్యవాణి ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? భవిష్యవాణి అనేటువంటి క్రియ ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా ఈ యొక్క మీడియా కానీ ప్రసార మాధ్యాలు కానీ ఇవేవి లేని సమయంలో జగన్మాతని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి, చేసుకున్నటువంటి ఈ యొక్క విశిష్టత అందరికీ ఏ విధంగా తెలియాలి అనేటువంటి ఒక చక్కటి ఉద్దేశంతో ఈ యొక్క భవిష్యవాణి అనేటువంటి చక్కటి క్రియని మొదలుపెట్టడం జరిగింది. ఇందులో గొప్పతనం ఏమిటంటే అమ్మవారి మహాకాళి, ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఎదురుగుండా ఉన్నటువంటిది రాజమాతంగి ఆలయం. ఈ రాజమాతంగి ఆలయం ముందరే మళ్ళా కోటలింగడు. ఈ కోటలింగడు ఎవరు? మనం తీసుకొచ్చినటువంటి చల్లటి పానీయం కానీ ఈ యొక్క ప్రసాదం కానీ అక్కడ సమర్పించడం జరుగుతుంది. ఏకాకులతో ఉన్నటువంటి ఈ యొక్క శాఖ కొంతమంది చెప్పారు కదా, మజ్జిగ వేసి చేయడం, ఇంకా కొంచెం రౌద్రంగా చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు
చెప్పకూడనటువంటి విషయం. కళ్ళును కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో దేవతకి కళ్ళు సమర్పిస్తే దేవత శాంతిస్తుంది, చల్లగొడుతుంది. ఈ అమ్మవార్లు రావడం కానీ, మసూచి ఆది రోగాలు కొరగడం కానీ జరగవు అనేటువంటి ఉద్దేశంతో కళ్ళుని సమర్పించడం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో గొప్పతనం ఏంటంటే ఆ కోతలింగడి ఎదురుకుండా గుంట తవ్వుతారు. ఆ గుంట బాగా ఒక గారెడు లోతుకుంటుంది. మట్టి తీసేసి అక్కడ 8 జాతుల వాళ్ళు, ఏర్కులు, గైండ్లు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కులమత తత్వ భేదం లేదు అని తెలియజేయడానికి ఇది ఒక గొప్ప తార్కాణం. బ్రాహ్మణే వచ్చి చేసేటువంటి క్రియలు వేరే ఉంటాయి, అన్ని కులాల వాళ్ళు కలిగి చేసేటువంటి క్రియలు వేరే ఉంటాయి. దానిలో గొప్ప విశేషమే ఈ రంగం కార్యక్రమంలో అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు వచ్చి ఈ అమ్మవారి సమక్షంలో నిల్చున్నప్పుడు గుంట తీసినటువంటి ఆ స్థలంలో పూజ చేసి ఈ పచ్చికుండని బోర్లించి కట్టడం, ఒక దేవతామూర్తిని ప్రతిష్ఠ చేసినప్పుడు ఏ విధంగా అయితే బంగారము, వెండి, ముత్యము, పగడం ఈ మొదలైనటువంటి కాస్ట్లీ వస్తువులు వేసి దేవతా చైతన్యానికి ఒక స్థితి కలగడం కోసం పెడతామో, అదే విధంగా ఒక చాటలో పసుపు, కుంకుమ ఈ విధమైనటువంటి ద్రవ్యాలన్నీ వేసి దానిపైన కట్టడం, ఆ కట్టినటువంటి చాటపైకి ఎప్పుడైతే ఈరోజు స్వర్ణలతని దేవాలయానికి సంబంధించిన పెద్దలందరూ కలిసి మేళతాళాలతో వెళ్ళి స్వర్ణలతకి ఒడిగియం కోసి అమ్మవారిగా భావన చేసి మేళతాళాలతో తీసుకొచ్చి ఈ 8 జాతుల వాళ్ళందరూ కూడా శాపద మంత్రాలతో అమ్మవారు స్వర్ణలతకి ఆవహించేట్టుగా చక్కగా మంత్రాలతో ఆ అమ్మవారు వచ్చే విధంగా మంత్రాలు ఉచ్చరిస్తారు. ఉచ్చరించి అమ్మవారు వచ్చిన తర్వాత శరీరం ఏమిటి అనేది అక్కడ మనకు అర్థం అవుతుంది. అంతసేపు బయట నిలబెట్టి అమ్మవారు వచ్చిన తర్వాత ఆ స్వర్ణలతని ఈ కచ్చికుండ పైకి నిలబెడతారు. నిలబెట్టేసరికి కచ్చికుండ పగిలిపోకుండా అమ్మవారు ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉంటుంది. అమ్మవారు తన యొక్క ఆశీర్వాదాన్ని పూర్తిగా తెలియచేసి తాను సంతోషపడ్డట్టు, లేదా దోషాలు జరిగినాయి, దోషాలకి పరిహారం చేయండి అని చెప్పి ముందు జరిగినటువంటి సంవత్సరంలో ఏ విధమైనటువంటి దోషాలని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వచ్చే సంవత్సరంలో ఎండలు బాగా కాస్తాయి, వానలు బాగా ఉంటాయి, సస్యశ్యామలంగా పంటలు కాడులు ఉంటాయి అని తెలియజేస్తూ అమ్మవారు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి భవిష్యవాణి అనేది అంతా కూడా ఇలా జరుగుతుంది. ఈ కార్యం అంతా కూడా. గురుగారు, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు బల్లులు ఒకప్పుడు నోటితోనే ఇలా కొరికేసే వాళ్ళు అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు అది ఆపేశారు అని అన్నారు కదా. అసలు బోనాలంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అలాంటప్పుడు బలులు అనేవి అవి ఆపేసినప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో ఎటువంటి బలులు అవుతున్నాయి? జగన్మాత మహాకాళి యొక్క స్వరూపమే రౌద్ర స్వరూపిణి. ఆనాడు మహిషాసుర మర్దిని స్వరూపంగా, ఉగ్ర స్వరూపంగా ఉన్నటువంటి మహిషాసుర మర్దినియే ఒక అంశతో మహాకాళి కూడా. ఆ మహాకాళికి ఈ ప్రాంతంలో మా తాతగారు వాళ్ళ సమయంలో, అంటే నాకు 3వ తరం కింద 80-90 దున్నకోతుల్ని ఆలయం ముందర బలిచ్చేటువంటి వాళ్ళు. పండగ రోజున ఆలయంలోకి రావాలి అంటే బ్రాహ్మణులు భయపడేవాళ్ళు. బయట నుంచి దర్శనం చేసుకోవడం, ఆ విధంగానే కాస్త చిన్నపిల్లలు కానీ భయభ్రాంతులతో ఉండేవాళ్ళు, కానీ లోపలికి వచ్చేవాళ్ళు కాదు. అటువంటి సమయంలో ఆర్య సమాజం వాళ్ళు ఈ ప్రాంతాన్ని వారి యొక్క ప్రజ్ఞతో ఉద్ధరించాలి అనేటువంటి భావనతో ఈ గలులని ఆపేయడం జరిగింది. అయితే దేవతకి
గలులు నిషేధం చేసిన ఆ యొక్క క్రియ జరగాలి కాబట్టి దానికి సమానమైనటువంటి గుమ్మడికాయలని, సొరకాయలని, కొబ్బరికాయలని అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా సోమవారం పొద్దున జరుగుతుంది. అప్పట్లో ఏమిటి అంటే ఎవరికి ఆనందం అనిపిస్తే వాళ్ళు దున్నకోతుల్ని, మేకల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. అది ఆపబడింది. అయితే ఆ క్రియకి బదులుగా ఈ వెజిటేరియన్ వస్తువులతో బలి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి దీనికి వ్యత్యాసం చాలా ఉంది. అయితే ఇక్కడికి కూడా భక్తులు అమ్మవారి ఆలయం చుట్టూ మేకలని, కోళ్ళని తిప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. జరిగేవి జరుగుతూనే ఉంటాయి. అమ్మవారు అందుకనే రంగంలో ఉన్నప్పుడు నాకు 4 కాళ్ళ వస్తువుని మీరు సమర్పించడం లేదు అని కోరుకుంటూ ఉంటుంది. అయితే అమ్మవారికి సామరస్యంగా అమ్మవారు కాబట్టి భక్తులతో చక్కటి సమాధానం చెప్పి ఆవిడ్ని శాంతపరుస్తూ ఉంటాం. ఈనాటికి జరుగుతున్నటువంటి బలి విధాన కార్యక్రమం. గురువు గారు, ఈ ఆలయంలోకి రాగానే ముందుగా నా దృష్టి వెళ్ళింది ఈ వేప చెట్టు పైన. 300 సంవత్సరాల నాటి చెట్టు ఇది. ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఎంతలా పూజ చేస్తున్నారో అప్పటి నుంచి గమనిస్తున్నాను. అసలు ఈ చెట్టు యొక్క, వేప చెట్టు యొక్క చరిత్ర ఏంటి, విశిష్టత ఏంటి, అసలు ఆ చెట్టు కింద మన ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయా? ఈ ప్రాంతంలో డోలి అందరూ నివసించేటువంటి సమయంలో ఉజ్జయిని నుంచి జగన్మాతని తీసుకొస్తూనే వాళ్ళకి కలిగించినటువంటి ఈ వేప చెట్టు కింద అమ్మవారిని పెడితే బాగుంటుంది అని వాళ్ళు ఆ మూర్తిని ఇక్కడ పెట్టేయడం జరిగిపోయింది. అయితే ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే ఆనాటికే జగన్మాత ఈ వేప చెట్టు స్వరూపంలో ఉండడం, ఈ వేప చెట్టు ఇవాంటికి పెరిగిపోయి 3వ అంతస్తుకి దాటిపోయింది. ఆ జగన్మాత స్వరూపంగా ఇంచుమించుగా అందరూ కూడా అమ్మవారి యొక్క భావనగానే అమ్మవారిని ఈ వేప చెట్టుని తలంచి అమ్మవారికి చీరలు, సారెలు సమర్పిస్తూ ఉంటారు. ఇంకా విశేషం ఏంటంటే ఆలయం ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎండోమెంట్స్ వారందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి యొక్క ఇంచుమించుగా అందగలిగినంత భాగానికి చక్కగా పసుపు రాయించి దాని నిండా ఆనందంగా అందరూ చూస్తే భక్తి భావన కలిగే విధంగా గొట్లతో అలంకారం చేయించి ముఖ స్వరూపంగా కలిగించేటువంటి భాగంలో అమ్మవారికి చీర కట్టి ఒక చక్కటి పూలదండ వేసి అమ్మవారు సజీవంగా ఇక్కడ ఉన్నటువంటి భావనతో పూజ చేస్తూ ఉంటారు. ఇంకా విశేషం ఏమిటంటే సైన్స్ చదివేటువంటి ఈ చెట్ల సంబంధ శాస్త్రం చదువుకునే వాళ్ళందరూ ఈ యొక్క వేప చెట్టుని అతి పురాతనమైన చెట్టుగా భావన చేసి రీసెర్చ్ కోసం ఈ యొక్క ప్రాంతానికి వచ్చి దీని మీద అన్వేషణ చేయడం, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని వారికి అనుభవాల విధంగా భక్తులకు తెలియజేసేటువంటి విధంగా పుస్తకాల్లో రాసుకోవడం జరుగుతుంది. గురుగారు, చక్కగా అసలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం యొక్క చరిత్ర గురించి, విశిష్టత గురించి గొప్పగా వర్ణించారు. ఇంకొక చిన్న సందేహము ఏంటి అంటే, మనం బయట చూసుకుంటే వారాహి అమ్మవారి నవరాత్రులు, రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వాటితో పోలిసి ఇక్కడ ఈ ఆలయంలో ఎటువంటి నవరాత్రుల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి? ఈ శాక్తేయ విధానంలో, వైదిక విధానంలో అమ్మవారికి 4 ముఖ్యమైనటువంటి నవరాత్రులు. మాఘమాసంలో రాజశ్యామల నవరాత్రులు, ఆషాఢ మాసంలో ఈ యొక్క వారాహి నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, అదేవిధంగా ఆశ్వయుజ మాసానికి వచ్చేసరికి శరన్నవరాత్రులు. అన్ని నవరాత్రుల్లోకి కూడా చాలా విశేషమైనటువంటి ఈ శరన్నవరాత్రుల్ని మహాకాళి దేవాలయంలో చాలా అత్యద్భుత విధానంలో జాతర ఏ విధంగా అయితే జరుగుతుందో అంత
ప్రాధాన్యతనిచ్చి శాక్తేయ విధానంలో వైదిక విధానంలో నవరాత్రులు చేయడం, నిత్యము చండీ హోమాలు, అమ్మవారికి మంత్రానుష్ఠానాలు, ఇతరములైనటువంటి వైదిక పూజలన్నీ కూడా 10 రోజులు చాలా గొప్పగా జరుగుతాయి. అయితే ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో ఆ దేవత ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు రాజశ్యామల నవరాత్రులు చేయడం, అదేవిధంగా ఈ నెలలో ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేయడం చాలా తక్కువ విధానంగా చెప్పుకోబడినటువంటి ఒక క్రియ. ఈనాడు వేలం చేసి తలకి చుట్టింది అన్నట్టుగా, రోకలి గట్టం అన్నట్టుగా అతి ఎక్కువైపోయింది. ప్రసన్నతతో అమ్మవారి యొక్క శాంత స్వరూపంలో చేసుకునేటువంటి పూజల్ని ఇచ్చినట్టుగా సంబంధం లేని విశేషాలు అన్నిటినీ జోడించి వాళ్ళ ప్రజ్ఞని తెలియజేసుకోవడం కోసం, లేదా ధన సంపాదన కోసం అనవసరమైనటువంటి చెయ్యకూడనటువంటి ఈ యొక్క క్రియలన్నింటినీ కూడా జనంలోకి ప్రవేశపెట్టడం జరుగుతోంది. అందులో ఈ వారాహిలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటి అంటే, వారాహి చేసేవాడి వాకిట్లో ప్రత్యంగిన చేసేటువంటి వాడి పంచన భోజనమే చెయ్యరాదు అనేది ఒక చిన్న శాస్త్రం. ఎందువల్ల? వీళ్ళు ఉగ్రదేవతలు కాబట్టి, ఉగ్రదేవతలు ఎవరో బాగా అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి క్రియలు కాబట్టి, సాధారణంగా మనకి ఉన్నటువంటి నవరాత్రులతో ఇవి ఆ రోజుల నుంచి చేరినటువంటివి కాదు. ఎవరో 100కి 1,00,000కి ఒకళ్ళు చేసేటువంటి వాళ్ళు ఈ రోజున ఎక్కడ చూసినా ఎర్రగొట్టలు కట్టేసుకోవడం, వారాహి నవరాత్రులు చేయడం, రాజశ్యామల నవరాత్రులు చేయడం ఒక విధానంగా అలవాటు పరుచుకుంటున్నటువంటి ఒక క్రియ. ఇంకా రాజశ్యామల అంటే శారదాదేవి స్వరూపం కాబట్టి కొద్దిగా దానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు. కానీ ఉగ్రదేవత అయినటువంటి ఈ వారాహికి ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరము, దేశానికి మంచి జరుగుతుంది అనేటువంటి అంటే తెలిసి తెలియని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, నిష్ణాతులైనటువంటి వాళ్ళు చేస్తే దానిలో దోషం ఉండదు. అరకొరగా మంత్రభాగం తెలియని వాళ్ళు ఈ వారాహిని చేసి దెబ్బతినడం జరుగుతుంది. దాని యొక్క పరిణామాన్ని ఎటువంటి వాళ్ళు తీర్చలేదు కాబట్టి, అయిన కాడికి వారాహి రాజశ్యామల జోలికి వెళ్లకుండా చక్కటి ఆశీర్వాద బలాన్ని కలుగజింపజేసేటువంటి త్రిపుర సుందరి, అదే విధానంగా త్రిపుర సుందరి అంశమైనటువంటి మహాకాళి నవరాత్రులు చేసుకుని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలని ఆశీర్వదిస్తూ చక్కటి ఈ నవరాత్రులు చేసుకోవాలని కోరుకుంటున్నాను. గురుగారు, చక్కగా మాకున్న సందేహాలన్నిటినీ కూడా మీ అద్భుతమైన వివరణతో అమ్మవారి మహంకాళి అమ్మవారి యొక్క విశిష్టత గురించి, అమ్మవారి ఆలయం యొక్క చరిత్ర గురించి మీ మాటలో అద్భుతంగా వివరించి మా సందేహాన్ని నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు.